రాజు గారు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఏం చూపిస్తున్నారు ఈ రోజు? అరటి పెసర వడలండి. వావ్, అరటి పెసర కాంబినేషన్ లో వడలు. ఎస్ అండి. బాగుంటాయి రాజు గారు? చాలా బాగుంటాయండి. అంటే పెసరపప్పుతో మనకు టేస్ట్ బాగా వస్తుంది. సో అరటితో కూడా మనం అంటే ఎక్కువగా వేపులో లేదా ఇలా చేస్తూ ఉంటాం. అసలు అరటికాయ అనగానే నాకైతే అరటికాయ బజ్జీలు గుర్తొస్తాయి రాజు గారు. వడల్లో కూడా బాగుంటుంది అరటికాయ? చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ మనం కాంబినేషన్ లో తీసుకుంటున్నాం కదండి పెసరపప్పుతో, చాలా బాగుంటాయి. ఓకే, అరటి పెసర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటి పెసర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయలు 2, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు వడలు. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం నానబెట్టిన పెసరపప్పును కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. ఆయిల్ హీట్ చేసేద్దాం రాజు గారు. ఓకేనండి. సరిపోతుందా? సో ఇలా రావాలండి మనకు. సో కొంచెం పప్పు పప్పుగా తెలుస్తూ ఉండాలన్నమాట. ఎస్ అండి. సో ఒక బౌల్లో సో దీంట్లో మనం మిక్సీ పట్టేసిన పప్పు యాడ్ చేసేసుకున్నాం. ఓకే. సో అలాగే అరటికాయ ఉడికించిన దాన్ని ఇలా మెది పెట్టేసుకున్నాం అండి. సో ఇది కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇది మంచి మనకి బైండింగ్ కి బాగా హెల్ప్ అవుతుంది కదా రాజు గారు. కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది కదండి అరటికాయలో. సో అలాగే దీంట్లో సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఓకే, రుచికి సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను. సో కలర్ అనేది కూడా బాగా వస్తుంది. ఓకే. కొత్తిమీర. సో ఇవన్నీ కూడా మనం బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం. ఎస్. సో ఇలా కలుపుకునేటప్పుడు చాలా మంది ఏంటంటే సరిగ్గా కలుపుకోకపోవడం వల్ల కొంచెం అంతా సాల్ట్ ఒక చోట ఉండిపోవడం, కారం ఒక చోట ఉండిపోవడం అలా అవుతూ ఉంటుంది. సో నీట్గా కలిపేసుకుంటే మనకు తినేప్పుడు వడలన్నింటి కొంచెం మంచి టేస్ట్గా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, మీరు కలిపేస్తూ ఉండండి రాజు గారు. అలోపు చిట్కా చూసేద్దాం. తప్పకుండా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఎండలో ఎక్కువగా తిరగడం వలన స్కిన్ ట్యాన్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు అలోవెరా జెల్లో కొద్దిగా ఫ్రూట్ క్రీమ్ కలుపుకొని ట్యాన్ అయిన చోట అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకున్నట్లయితే ట్యాన్ అంతా తొలగిపోతుంది. చిట్కా చూసారు కదా. ఓకే, ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఏంటి రాజు గారు? ఇప్పుడు మనం వేసేసుకోవడం అండి. మిక్స్ చేయడం అయిపోయింది. సో చేతి కొంచెం నూనె పెట్టేసుకుని ఓకే, సో వడలు చేసేసుకోవటం. ఎస్. సో దీంట్లోనే కొంచెం అంటే మసాలా ఫ్లేవర్ కావాలనుకుంటే సో దీంట్లో మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. సైజ్ అనేది మన చాయిస్ అండి. సో ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంది రాజు గారు. జనరల్లీ మనకి వడల ప్రాసెసే కాస్త ఈజీగా ఉంటుంది. పప్పు నానబెట్టుకోవడం, తర్వాత కొంచెం అరటికాయలు ఉడకబెట్టేసుకోవడం. సో మిగతాది మనకు ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఇలా మనకి ఎన్ని కావాల్సి మనం వడల్లా వేసేసుకోవచ్చు అండి. ఓకే, సో వేసేసుకుని కొంచెం స్లో ఫైర్ లో మొత్తం కుక్ అయిపోయేదాకా కొంచెం మందంగా ఉంటాయి కదా వడలు అనే వరకు మనకు. సో కాబట్టి కొంచెం స్లో ఫైర్ లో చేసుకోవాలి.
ఓకే, సో ఇవి కొంచెం మనకు ఫ్రై అయిపోయి మంచి రంగు వచ్చేస్తే తీసేసుకోవచ్చు. తీసేసేయచ్చు. ఓకే, సో ఫ్రై అవ్వడానికి కలర్ రావడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి అప్పుడు దాకా మనం ఏం చేద్దాం? కార్వింగ్ చేద్దాం. ఎస్, ఏ కార్వింగ్ చేసుకుందాం రాజు గారు? వాటర్ మెలాన్ మీద ఫ్లవర్ చేస్తున్నాండి. డన్. ఓకే, ఓకే, సో ఒక్కసారి ఇవి తిరిగేసేద్దాం. సో ఇంకొంచెం మనకు కలర్ రావాలి. సో ఇక్కడ చిన్న చిన్న పెటల్స్ చేస్తున్నానండి ఫ్లవర్కి. సో సెంటర్ దాన్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ కొంచెం ఇలా పొడవుగా వచ్చేట్టుగా పెటల్స్ వేసుకుంటున్నాం ఒకదాని పక్కన ఒకటి. ఓకే, కొంచెం దగ్గరగా వేసేసి దగ్గరగా సన్ఫ్లవర్లా వస్తుంది. ఓ ఓకే, సో ఈ మధ్యలో ఉన్న గ్యాప్ కొంచెం తీసేస్తే మనకు ఆ పెటల్స్ కొంచెం ఎలివేట్ అవుతాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, పెటల్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి. పెటల్ కిందగా నైఫ్ మూవ్ కాకుండా చూసుకోవాలి. సో లేకపోతే పెటల్ కూడా కొంచెం ఊడొచ్చేస్తుంది. సో నెక్స్ట్ రో ఈ 2 పెటల్స్ మధ్యలో వస్తుంది. సో వీటికి ఏంటంటే కొంచెం పొడవు అనేది ఎక్కువగా వచ్చి విడ్త్ తక్కువ వస్తుందండి ఈ పెటల్స్కి. ఓకే, సో దీన్ని కూడా సేమ్ అలాగే మధ్యలో ఫ్లెష్ తీసేసేయాలి. వావ్, చాలా బాగుంది రాజు గారు. ఓకే, ఇంకొక రో వేస్తున్నాను. సో ఇంకొక రో కూడా వస్తుందా? వస్తుందండి. సరిపోతుంది కదా రాజు గారు? తీసేసుకోవచ్చు. ఓకే, వావ్. సో ఫ్లవర్ కూడా రెడీ అయిపోయింది. సో మధ్యలో లైన్స్ ఇచ్చేద్దాం. ఇలా క్రాస్గా కూడా. ఓకే, బ్యూటిఫుల్ రాజు గారు, నిజంగానే సన్ఫ్లవర్ లాగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అరటి పెసర వడలు రెడీ అండి. ఈ వడలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. అరటి పెసర వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టిన పెసరపప్పును కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో ఉడికించిన అరటికాయలు మెదిపి వేసి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటి పెసర వడలు రెడీ.